श्री वेदव्यासाय नमः। हरिः ओम्। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोऽच्युतः। लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो वतमां निर्जिता शेषमायुभुक सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततो आसेतो रातुषाराद्रैः योदिशो जितवान् मोहो सत्यध्यानगुरुपादो यतीन्द्रैरपि पूजितः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्टानं शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భక్తి ఇది ప్రధానమైనటువంటిది అన్నటువంటి విషయంలో భగవత్ స్మరణ గురించి విశేషంగా మనకు చెప్పారు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో నజాతుచిత సర్వే విధి నిషేధా స్యుః ఏతయోరేవ కింకరాః విష్ణు భక్తి పరో దైవః అన్నటువంటిది. అదే విధంగా భగవద్భక్తులు చేస్తే అది లోకరీతిలో అది అధర్మమైనా కూడా భగవద్భక్తి ఉన్నది కాబట్టి అది ధర్మమనే అనిపించుకుంటుంది. విపరీతంగా ధర్మమని అనిపించుకున్నా కూడాను విష్ణు భక్తి లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు, పాపమే సంక్రమిస్తుంది అన్నటువంటి అంశాన్ని మనకు తెలియపరిచారు ఆచార్యుల వారు. అదేవిధంగా మరొక గీత మాటను వాక్య అర్థాత్ శ్లోకాన్ని ఉద్ధరిస్తూ చెబుతారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు నిత్యం భవేచ్చ మన్నిష్టః బుభూషు పురుషస్తథా. మన్మనాః భవ, నాయందు ఎల్లప్పుడూ మనస్సుంచు. అర్థాత్ భగవంతుడి చరణారవిందములయందు భగవత్ స్వరూపాన్ని చింతన చేసే విషయంలో మన మనస్సు ఎల్లప్పుడూ కూడా లగ్నం కావాలి. మద్భక్తః భవ, నా భక్తుడిగా ఉండు, అది శ్రేయస్కరము. దానికంటే గొప్పది జీవితంలో మరొకటి లేదు. భగవద్భక్తుడిగా ఉండటం చాలా గొప్ప విషయం. మద్యాజీ, ఏ యాగాన్ని చేసినా కూడాను అది నా ఉద్దేశకంగా చేయి. అర్థాత్ భగవద్ ఉద్దేశకంగా, భగవత్ ప్రేరణతో, భగవత్ సమర్పణ పూర్వకంగా ఆ యాగాన్ని చెయ్యాలి. మాం నమస్కురు, నిరంతరంగా నన్ను నమస్కరించు. అర్థాత్ ఏ వ్యక్తిని ఎవరిని నమస్కరించినా కూడా ఆ వ్యక్తికి, మనకంటే గొప్పవారైతే వ్యక్తికి అంతర్యామి అయినటువంటి తత్వాభిమాని దేవతలు, అదే విధంగా భగవంతుడికి ఆ నమస్కారం వెళుతుంది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ విధంగా భగవంతుడి యందు మనస్సుంచమని భగవంతుడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. నా భక్తుడిగా ఉండమని, నన్ను
ఆరాధించమని, నన్ను నమస్కరించమని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. నిత్యం భవేచ్చమన్నిష్ట, నిత్యం ఎల్లప్పుడూ కూడాను, భవేచ్చమన్నిష్ట భగవంతుడి యందు అచలమైనటువంటి నిష్ఠ అంటే భక్తి. నిత్యం అంటే అహోరాత్రం భగవంతుడి యందు నిష్ఠ భక్తి ఎవరికైతే ఉన్నదో అతడు అత్యుత్తముడు. బుభూషు పురుషస్తథా, బుభూషు అంటే జ్ఞానేచ్ఛు, భగవంతుడిని తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు బుభూషు. అటువంటి వ్యక్తుడు భగవద్భక్తిని విశేషంగా పెంచుకుంటే దానికి విశేషంగా భగవంతుడు తన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల నిరంతరంగా ఇదే భగవన్మయము అని అంటాం. ఏమి భగవన్మయము అంటే మయట్ అన్నటువంటిది ఒక ప్రత్యయము అని వ్యాకరణంలో చెబుతాం. మయట్ ప్రాచుర్యార్థే మయట్ అని, ప్రచురమైనటువంటి అర్థాన్ని బోధించేటప్పుడు మయట్ ప్రత్యయాన్ని విధానం చేస్తారు. ఆ విధంగా భగవన్మయము అంటే ప్రచురంగా భగవంతుడి యందు ఉండటం. ఏమి భగవంతుడి యందు ఉండటం అంటే దాన్నే చెప్పారు, మన్మనా భవ, మద్భక్తో భవ, మద్యాజీ భవ, మాం నమస్కురు, నిత్యం భవేత్ మన్నిష్ట అని. ఇదే భగవన్మయం. ఎప్పుడెప్పుడు అంటే నిద్ర మేల్కొన్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరంగా ఏదో ఒక కారణం చేత, అది భగవంతుడి పూజ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి స్మరణం రావాలి, అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి స్మరణ రావాలి, స్నానం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి స్మరణ, అతిథి సత్కారాన్ని చేస్తూ ఉన్నప్పుడు, దానం ఇచ్చేటప్పుడు, ప్రతి చోట భగవత్ స్మరణ అన్నటువంటిది అనుస్యూతంగా ఉండాలి. అప్పుడే మనం చేసేటువంటి ఏదైనా కర్మ, అది కాయిక వాచికమైనటువంటిది కానివ్వండి, మానసికమైనటువంటి జప పారాయణాదులు కానివ్వండి, లేకపోతే అతి శ్రేష్టమైనటువంటి శాస్త్రశ్రవణము, శాస్త్రాధ్యయనము కానివ్వండి, ఇదంతా కూడా భగవంతుడి పూజ అని అనిపించుకుంటుంది. అందువల్ల ఇది పురుషుడు చేయవలసినటువంటిది. నిత్యం అహోరాత్రం ఒక్క క్షణం వదిలిపెట్టకుండా దీన్ని చెయ్యమని భగవంతుడి ఆదేశం. అందువల్ల దానికి అనుగుణంగానే మనం చెయ్యాలి అని చెప్పి ఇక కొన్ని మాటలను చెబుతారు. అంటే బ్రహ్మచారి, వనప్రస్థ వారికి కూడా కొన్ని విషయాలను ఆచార్యుల వారు చెబుతారు. ఏష నిత్య సదాచారో గృహిణో వనినస్తథా వైశ్వదేవం బలిం దంతధావనం చాప్యుతే వటోః. ఏష నిత్య సదాచారః, శౌచాచారముల నుండి ఆరంభించుకొని ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ఆచరణ యోగ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, సజ్జనులు చేసేటువంటి ఉత్తమమైనటువంటి ఆచారములు ఏవైతే ఉన్నవియో వాటిని సదాచారములు అని పిలిచారు. అటువంటి ఆచారములు అది గృహిణః తథా వనినః, గృహస్థులకు అదే విధంగా వనప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు. ఇది 4 ఆశ్రమాలు అని చెబుతాం. ఒకటి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థ, సన్యాసి. ఇప్పుడు మనకు 3 కనిపిస్తారు, కానీ వనప్రస్థులు ఎవరు కూడా కనిపించరు. ఈ దేశ కాలమానాలకు అనుగుణంగా వనప్రస్థులను మనం చూడలేం. కానీ అది ఒక ఆశ్రమము అన్నటువంటిది ప్రసిద్ధమైనటువంటి. దీన్ని మనం ఇతిహాసంలో చూసినప్పుడు విష్ణు తీర్థుల వారు, అర్థాత్ సత్య వరతీర్థుల వారి నుండి ఆశ్రమాన్ని స్వీకరించి స్వతంత్రంగా సన్యాస జీవనాన్ని గడిపినటువంటి విష్ణు తీర్థుల వారు, మాదను విష్ణు తీర్థులు అని పిలుస్తారు వారిని. వారు షోడశి, చతుర్దశి
అధ్యాత్మ రసరంజని, భాగవత సారోద్ధారం మొదలైనటువంటి ప్రసిద్ధ గ్రంథాలను రచన చేసినటువంటి మహానుభావులు వాళ్ళ చరిత్రలో విన్నప్పుడు వాళ్ళు ఈ వనప్రస్థాన్ని కూడా స్వీకరించారు అన్నటువంటి దాన్ని మనం వింటాం. ఆ విధంగా గృహస్థుడు తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్నంతా కూడా చేసి తన కుమారులకు యోగ్యమైనటువంటి సంస్కారాదులు వారి వివాహాదులు అన్నీ కూడా చేసి తాను భార్యాభర్తలు కలిసి వారు వనానికి వెళ్ళాలి. అక్కడ నిరంతరం బ్రహ్మచర్యంతోనే ఉండాలి. అక్కడ వారు స్వీకరించినటువంటి అగ్నిహోత్రులైతే ఆ అగ్నిని పెట్టుకొని సంరక్షణ చేస్తూ వారు అక్కడ దొరికేటువంటి కందమూలాదులను తింటూ వారు వనప్రస్థాన్ని సాగించాలి అన్నటువంటిది వనప్రస్థుల గురించి చెబుతారు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇది గృహస్థులకు వనప్రస్థులకు సమానమైనటువంటిది. వైశ్వదేవము, బలిహరణము, దంతధావనం ఇది వటువులకు నిషిద్ధము అన్నటువంటిది ప్రాచీన సంప్రదాయం. దంతధావనం ఈ కాలంలో కష్టం, కానీ కొన్ని చెట్టు ఆకులు లభించేవి. వాటిని నమిలి ఉమ్మేస్తే చాలు దంతాలు శుభ్రమయ్యేవి. ఆ విధంగా ఉండేది. అందువల్ల వటువులకు దంతధావనాన్ని, బ్రహ్మచారులకు దంతధావనాన్ని శాస్త్రం నిషేధించింది. కొన్ని దినాలు మాత్రమే దానికి అవకాశాన్ని ఇచ్చింది. ఇక వైశ్వదేవం, బలిహరణం అన్నటువంటిది అది గృహస్థులే చేయవలసినటువంటి కర్మలు కాబట్టి బ్రహ్మచారులకు దాన్ని విధానం చెయ్యలేదు. అందువల్ల ఇవి మిగిలిన అన్నీ కూడా అర్థాత్ సంధ్యావందనం కానివ్వండి, గాయత్రీ జపము, శాస్త్రాధ్యయనము, నిరంతరం భోజనాదులు, ఉదయం లేచిన వెంటనే భగవత్ స్మరణ, తర్వాత స్నానము, ఇవన్నీ కూడా బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ అందరికీ కూడా ఇది సమానమే అన్నటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు ఆచార్యుల వారు. ఈ విధంగా ఇది సదాచారం. ఏవమేవ యతే స్వీయ విత్తేన తు వినా సదా మూలమంత్రైస్తదా స్నానం విష్ణోరేవ చ తర్పణం. అదే విధంగా యతులకు కూడా ఈ సదాచారం ఉన్నది. ఏవమేవ అంటే బ్రహ్మచారులకు ఏ విధంగానో అదే విధంగా యతేహే యతులకు కూడా స్వీయ విత్తేన తు వినా తాము సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో అది లేకుండా మూలమంత్రై మిగిలిన అన్ని ఆచారములు వారికి సమానం. అర్థాత్ బ్రహ్మచారులకు, యతీశ్వరులకు భిక్షాటన అన్నటువంటిది సమానం. దాన్ని చెబుతారు. వీరు మూలమంత్రై సదా స్నానం విష్ణోరేవచ తర్పణం. మూలమంత్రం అంటే నారాయణ మంత్రానికి మూలమంత్రము అని పిలుస్తారు. ఆ మూలమంత్రంతో వాళ్ళు స్నానాదులను చేయాలి. విష్ణోరేవచ తర్పణం, భగవంతుడికే అర్థాత్ విష్ణు మంత్రాలను విశేషంగా వారికి ప్రణవమే ఎక్కువగా ఉంటుంది. 3000 అది మినిమం కనిష్టంగా వారు ఈ ప్రణవ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి. చేసి దాని అర్ఘ్యాన్ని వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా అర్ఘ్యాన్ని ఇచ్చి తర్వాత భగవంతుడి పూజ, అందులోనూ విశేషంగా అష్టమహామంత్రాలు యతీశ్వరులకు చెప్పినటువంటి దాన్ని క్రమం తప్పకుండా వాళ్ళు చేయాలి. 3000 ప్రణవం, లేదు దానికంటే ఎక్కువ 5000, మాక్సిమం 10,000 వరకు కూడా వాళ్ళు ప్రణవ మంత్రాన్ని జపించాలి. కానీ గృహస్థులకు అంత జపించేటువంటి అధికారం లేదు. ప్రణవం బ్రహ్మచారులకైనా, గృహస్థులకైనా, వనప్రస్థులకైనా 10 మాత్రమే జపించాలి. కానీ యతీశ్వరులకు మాత్రం ప్రణవమే ప్రధానంగా ఉంటుంది. ఆ విధంగా ఆ మంత్రాలను జపం చేస్తూ ఆ ప్రణవ ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడికి తర్పణము, అర్ఘ్యము వాటిని ఇస్తూ వెళ్ళాలి అని చెబుతూ, ఈ యతులలో 4 విధాలుగా ఉన్నారు యతీశ్వరులు. ఒకటి కుటీచక, బహూదక, హంస, పరమహంస అన్నటువంటిది. కుటీచకో బహూదకో హంసశ్చైవ తృతీయకః చతుర్థః పరమో హంస ఉత్తమస్తు పరఃపరః.
వీళ్ళలో కుటీచకుడి కంటే బహూదక, బహూదకుడి కంటే మూడవ వారైనటువంటి హంస, హంస కంటే పరమహంస వాళ్ళు అత్యంత శ్రేష్ఠులు. కుటీచక అని ఎవరిని పిలుస్తారు అంటే, తాను వైరాగ్యాన్ని పొంది సంసారం మీద సన్యాసాన్ని స్వీకరించి తాను ఉండాలి, భిక్షను తానే వెళ్ళి స్వీకరించుకుని వచ్చి తన ఇంటికి భిక్షాటనకు వెళ్ళకూడదు, వేరే ఇళ్లకు భిక్షాటనకు వెళ్ళి తాను రావాలి. శిఖా యజ్ఞోపవీతాలు కూడా ఉంటాయి, త్రిదండి అని పిలుస్తారు, కమండలు చేతిలో ఉండాలి. ఈ విధంగా ఉండి తాను నిరంతరం శాస్త్రాధ్యయనాన్ని, అఖండంగా మంత్ర జపాన్ని ఇవి చేసుకొని, అగ్ని సన్యాసులకు లేదు, అర్థాత్ ఏ అగ్ని కార్యము లేదు. అందువల్లనే కర్మ విపరీతంగా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే సన్యాసులకు సకల కార్యాలు, అర్థాత్ ఈ అగ్ని విహితమైనటువంటి ఏ కార్యాలు కూడా నిరగ్నికులు సన్యాసులు అని పిలుస్తాం. ఆ విధంగా కుటీచక తాను ఉంటాడు. బహూదకస్తు సన్యస్య బంధుపుత్రాది వర్జిత. బహూదక అంటే ఆ పేర్లోనే మనకు తెలుస్తుంది, చాలా నీళ్లు తాగేవాడు. అంటే చాలా నీళ్లు అంటే ఒకే రోజు కాదు, ఒక రోజు ఒక ఊర్లో ఉంటాడు, మరొక రోజు మరొక ఊర్లోనే ఉండాలి తప్ప ఆ వెనకటి అంటే ఆ ఊరి మీద మోహం పెరగకూడదు అని తాను వేరే వేరే ఊర్లకు అంటే వేరే వేరే ఊర్లలో నీళ్లు తాగుతూ వెళతాడు. బంధుపుత్రాదులు ఎవరు కూడా దగ్గర ఉండకూడదు. అదే కుటీచకుడికైతే అలా ఉండవచ్చు. అంటే తమ కుమారులు వచ్చి దేనికైనా వారికి సహాయంగా ఉండవచ్చు, పూజాదులకు సహాయం చేస్తూ వారి సాధనకు వాళ్ళు అవకాశాన్ని కల్పించవచ్చు. కానీ బహూదకుడికి బంధుపుత్రాదులు ఎవరు కూడా దగ్గర ఉండరాదు. రోజుకు 7 ఇళ్ళు మాత్రమే భిక్షాటనకు వెళ్ళాలి. చరేద్భైక్ష్యం ఏకాన్నంచ పరిత్యజేత్. రోజు ఒకే చోట అన్నాన్ని తాను స్వీకరించరాదు. కుటీచకుడికి రోజు ఏకాన్నం స్వీకరించినా తప్పు లేదు, కానీ బహూదకుడికి అలా లేదు. ఇక హంస వీళ్ళందరికీ ప్రధానంగా ఉన్నటువంటిది, తాము అధ్యయనాన్ని చేయాలి, వేరే వారికి తెలియనటువంటి వారికి బోధిస్తూ వెళ్ళాలి. హంస వారికి కమండలు మొదలైనటువంటివి ఉంటాయి, దండం ఉంటుంది, కౌపీనమే వారి ఆచ్ఛాదనం. ఈ విధంగా ఉంటూ అక్షమాల, వైణవం, దండం, మధుకర పాత్ర అందులో దాన్ని పెట్టుకునే వాళ్ళు వెళ్ళాలి. వారు చాలా ముందే అంటే బ్రాహ్మ ముహూర్తంలోనే లేచి యతీనాం స్నానకాలోయం గంగాంబ సదృశ స్మృత అని చెబుతారు. అది 4 ఆ సమయానికే యతీశ్వరులకు స్నానకాలం. అందువల్ల వాళ్ళు అప్పుడే స్నానమాచరించి వారు తమ అనుష్ఠానాన్ని చేసుకుని, వారికి శాస్త్రోపదేశం అయింటే వారు నిరంతరంగా అధ్యయనం చేసి శిష్యులకు బోధించారు. ఇది హంస వారికి చెప్పినటువంటిది. ఇక పరమహంస నియమాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అది సాక్షాత్తు ఆ భగవంతుడు అధిష్ఠించినటువంటి పీఠంలోనే వారు వచ్చారు కాబట్టి వారిని పరమహంస అని పిలుస్తారు. వారికి నిరంతరంగా శిష్యులకు బోధించడమే ప్రధాన కర్తవ్యం. ఆ విధంగా వాళ్లకు ఉంటుంది. అగ్ని సంబంధమైనటువంటి ఏ కార్యాలు కూడా వారికి ఉండవు. జపము, పాఠ ప్రవచనము, భగవదారాధన, ఈ విధంగా చాతుర్మాస్యాది వ్రతాలను కఠినంగా వారు ఆచరించాలి. హింస అన్నటువంటిది మొత్తానికి వీరికి లేదు. అందువల్లనే వెనుకటి కాలంలో భిక్ష అంటే సన్యాసులే భిక్షకు వెళ్ళేవారు. అంటే కుటీచక, బహూదక, హంస మొదలైన పరమహంసులు భిక్షాటనకు వెళ్ళడం ఉండదు. శిష్యులు తెస్తారు, దాన్నే వారు స్వీకరించారు. ఆ విధంగా వెనకటికి అంతా కూడా సవ్యంగా ఉండేది. అందువల్ల ఇళ్లకు వెళ్లే భిక్షను తీసుకువచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు అని చెప్పేసి అందరూ
మడితడి ఆచారాలే తక్కువైపోయాయి కాబట్టి ఎక్కడైతే ఏర్పాటు ఉంటుందో అక్కడే వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన దాన్ని ధన రూపంలో మనం ఇచ్చేస్తూ ఉన్నాం. భిక్షా సేవ. నిజంగా యజమాని ఆ సన్యాసిని ఇంటికి పిలవాలి. ఇంటికి వస్తే భార్య వంట చేసి ఉంటుంది. అప్పట్లో అంతా పరిశుద్ధంగా ఉండేది కాబట్టి ఆ వంటనే వాళ్ళు స్వీకరించేవారు. భార్య చేసిన వంటనే. వాళ్ళు అత్యంత పరిశుద్ధంగా ఉండేవారు. అందువల్ల ఆ వంటనే తాను స్వీకరించి వెళ్ళేవారు. అలా వెళ్ళిన తర్వాత తాము భోజనం చేయాలి గృహస్థుడు. ఈ విధంగా యతీశ్వరుడు. లేదు వారు భిక్షను తీసుకువెళతారు అంటే వాళ్ళ చేతిలో చేసినటువంటి దాన్ని వారి పాత్రలో వేసేస్తే వారు దాన్ని తీసుకొని అలాగే వెళ్ళేవారు. ఈ విధంగా సన్యాస జీవనం చాలా కఠినమైనటువంటిది. వారికి రాత్రి భోజనం అన్నటువంటిది ఉండదు. పూర్తిగా ఉపవాసం చేసేవారు ఉండేవారు. లేదు పాలు, పళ్ళు తీసుకునేటువంటిది సంప్రదాయం ఉన్నది అంటే అలా తీసుకో. ఈ విధంగా అందులో విభాగాలు చాలా ఉన్నాయి. ఇది ప్రధానంగా అందరికీ అనుస్యూతంగా ఉండవలసినటువంటిది విష్ణు భక్తి అన్నటువంటి దాన్ని చెప్పి మరొక మాటను చెబుతారు. విశేషో నిష్క్రియయతే అజలాంజలితా తథా తర్పణం తు హరేరేవ యతేరన్యస్య చోదితం సమిద్ధోమో వటోశ్చైవ స్మృత్వా విష్ణుం హుతాశనీ. విశేషో నిష్క్రియయతే. యతులకు ఏ విధమైనటువంటి కార్యములు లేవు. నిజంగా ఈ కార్యములు అర్థాత్ ఇవన్నీ కూడా అధ్యయనానికి అర్థాత్ అధ్యాపనానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అంటే ఆ కార్యాలను అన్నిటినీ కూడా అర్థాత్ హోమాదులను అన్నిటినీ కూడా తాను వదులుకోవాలి అన్నప్పుడే తాను ఆశ్రమాన్ని స్వీకరించాలి. అజలాంజలిత తథా నిష్క్రియయతే అంటే హోమాదులేవి కూడా అతడికి లేవు. అంటే అగ్నిహోత్రాది కర్మలు గృహస్థులకు ఏ విధంగా ఉన్నాయి. ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని చేయాలి, వైశ్వదేవం చేయాలి, బలిహరణం చేయాలి. ఇవన్నీ కూడా అగ్నిహోత్రమే చాలా సమయం తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇంకా దేవతా ఆరాధన. అదే విధంగా తన ఇంటిని పోషించాలి అంటే తాను డబ్బు సంపాదించాలి. తన ఇంటిని మాత్రమే కాదు వచ్చినటువంటి వటువులకు లేకపోతే యతీశ్వరులకు తాను భిక్షాది కార్యములను చేయించాలి. ఈ విధంగా చాలా బాధ్యత గృహస్థుడిపై ఉంటుంది. కానీ ఈ క్రియా హోమాది ఇవేవి కూడా యతికి సంబంధించవు. అజలాంజలిత. జలాంజలి అంటే బ్రహ్మయజ్ఞాది ఆ తదుపలక్షితమైనటువంటి పంచమహాయజ్ఞములు అవి అజలాంజలిత. బ్రహ్మయజ్ఞాదులు ఉంటాయి యతీశ్వరులకు, కానీ ఈ వైశ్వదేవ బలిహరణాదులు అవి యతీశ్వరులకు లేవు. తర్పణం తు హరేరేవ యతేః. బహూదక, కుటీచక మొదలైనటువంటి వారికి యతేః హంసస్య పరమహంస వీరికి కూడాను హరేరేవ భగవంతుడికే ప్రణవ ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడికే వారు ఆ భగవంతుడినే ఆరాధన చేసి అతడికే తర్పణాలను ఇవ్వాలి. స్నానము, గాయత్రీ జపము, అర్చనాదులు ఇవన్నీ కూడా విహితమైనటువంటివి. సమిద్ధోమో వటోశ్చైవ. అదే విధంగా సమిద్ధోమము వటువులకు సమిద్ధోమం అగ్ని కార్యం ఒకటి వటువులకు ఉంటుంది. యతీశ్వరులకు అది కూడా ఉండదు. మృత్వా విష్ణుం హుతాశనే. అక్కడ కూడా వారు ఆ అగ్ని యందు ఆ విష్ణువును ఆరాధించాలి. అగ్నంతర్గత పరశురాముని ఆరాధన చేసే వాళ్ళు అగ్ని కార్యాన్ని వాళ్ళు చేసుకోవాలి. ఈ విధంగా వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని నియమాలను
గ్రంథాంతరాల్లో చెప్పారు. సామాన్య నియమాలను మాత్రం ఆచార్యుల వారు ఇక్కడ చెప్పారు. సర్వవర్ణాశ్రమైర్విష్ణుః ఏక ఏవేద్యతే సదా రమా బ్రహ్మాదయస్తస్య పరివారత ఏవతు. ప్రతి ఒక్క చోట భగవంతుణ్ణి ఆరాధించు అని చెప్తూ ఉన్నారు. మరి మిగిలిన దేవతలు వారికి ఏం లేదా, వాళ్ళని ఆరాధించవలసిన అవసరం లేదా అని అంటే దాన్ని చెబుతారు. సర్వవర్ణాశ్రమై, సకల వర్ణములు 4, ఆశ్రమములు 4. వర్ణములు బ్రాహ్మణాది వర్ణములు, ఆశ్రమములు బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస అన్నటువంటివి ఆశ్రమములు. ఎంతో మంది ఈ వర్ణాశ్రమమును సరిగా తెలుసుకోలేకపోతారు, అటు ఇటుగా చేసుకుంటారు. అలా కాదు, ఆశ్రమముల్లో ప్రతి ఒక్కరికి ఉన్నది. అర్థాత్ క్షత్రియుల్లోనూ బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ వాళ్లకు ఉన్నాయి. అదే విధంగా బ్రాహ్మణుల్లోనూ ఉన్నది. ఇక ఆశ్రమములు అందరికీ సమానము, కానీ వర్ణముల్లో బ్రాహ్మణ, క్షత్రియ మొదలైనటువంటివి. ఈ అందరూ కూడా కలిసి సాక్షాత్తు విష్ణువునే ఆరాధించాలి. వారి వారి క్రమానుసారంగా వారు ఆరాధన చేయాలి. అందరికీ ఏకరీతిగా చెప్పలేదు, కానీ భగవంతుడు మాత్రం అందరి ద్వారా ఆరాధించబడేటువంటి వాడు. కొంతమంది వేదములతో ఆరాధిస్తారు, కొంతమంది నామస్మరణతో భగవంతుడిని ఆరాధన చేయాలి. వారికి యోగ్యమైనటువంటి దాన్నే వారు చేయాలి తప్ప వ్యతిరేకంగా చేయరాదు. తస్య ఆ భగవంతుడి యొక్క పరివారతః రమాబ్రహ్మాదయః పరివారతః ఏవ యుజ్యతే. అర్థాత్ రమాబ్రహ్మాది దేవతలు లక్ష్మి, బ్రహ్మ, అదే విధంగా బ్రహ్మ అంటే వాయుదేవుల వారు ప్రధానం. అదే విధంగా గరుడ, శేష, రుద్రాది దేవతలు, మిగిలిన వారిని మనం ఎవరినైతే ఆరాధిస్తామో వారందరూ కూడా భగవత్ పరివారంగానే వారిని పరిగణించి ఆరాధించాలి తప్ప స్వతంత్రంగా వారిని ఆరాధించరాదు. రోజుకొక దేవతలు ఉంటారు. ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, గురువారం ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా స్వతంత్రంగానే ఆరాధన చేస్తూ వెళుతూ ఉన్నారు. అది తప్పు. వారిని ఆరాధించాలి. పురాణోక్తమైనటువంటి చెప్పబడ్డటువంటి వారిని అందరినీ ఆరాధన చేయాలి, తప్పు కాదు. కానీ వారిని ఎవరిని స్వతంత్రంగా ఆరాధించకూడదు. స్వతంత్రంగా భగవంతుణ్ణి మాత్రమే ఆరాధించాలి తప్ప వేరే వారిని స్వతంత్రంగా ఎప్పుడూ ఆరాధించరాదు. మరి వారిని భగవత్ పరివారత్వేన మాత్రమే వారిని ఆరాధించాలి తప్ప వేరే విధంగా కాదు. అంగదేవతాత్వేనైవ సేవకత్వేనీతి యావత్ యుజ్యంతే నతు స్వాతంత్రేణ అని చెబుతారు. అదే విధంగా బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా ఇదే విధంగానే చెబుతారు. పరివారత యాగ్రాహ్య అపి హేయా ప్రధానతః అన్నటువంటి ప్రథమాధ్యాయంలోనే ఈ మాట వస్తుంది. ప్రధానతః హేయాః, స్వతంత్రంగా వారిని సర్వథా లక్ష్మీదేవిని కానీ, ముఖ్య ప్రాణమూర్తిని కానీ, ఇంక వినాయకుడిని కానీ ఎవరిని స్వతంత్రంగా ఆరాధించవద్దు. విష్ణు పరివారత్వేన, భగవత్ పరివారం వీళ్ళందరూ. వీరిని ఆరాధించడం ద్వారా కూడా భగవంతుడు సంతోషిస్తాడు అన్నటువంటి బుద్ధితోనే వారిని ఆరాధించాలి. విష్ణు పత్ని ఈమెను ఆరాధించడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ముఖ్య ప్రాణమూర్తి ఇతడిని ఆరాధించడం ద్వారా భగవంతుడికి సంతోషం కలుగుతుంది. అందువల్ల వారి గుణాలను భగవత్పత్ని, ఆమె దేశతః కాలతః సమానురాలు, అస్వతంత్రురాలు, అదేవిధంగా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతికి అభిమానిని, సకల సృష్ట్యాదుల్లో భగవంతుడికి తన వంతుగా తాను సేవ చేస్తూ ఉంటుంది. భగవంతుడు ధరించేటువంటి సకల ఆభరణాల యందు తన అధిష్టానం ఉంటుంది. ఈ విధంగా ఆ లక్ష్మీదేవి గుణాలను, అదే విధంగా ముఖ్య ప్రాణమూర్తి గుణాలను వీటిని అన్నిటినీ కూడా మనం స్మరణ చేసుకుంటూ వారిని ప్రత్యేకంగా ఆరాధించాలి. వీళ్ళందరూ ప్రధానంగా విష్ణు భక్తులు.
విశిష్టమైనటువంటి అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారు, తత్వాభిమాని దేవతలు ఎంతో మంది యందు ఉండి, సకల జీవరాశుల యందు ఉండి ఆ కార్యాలను వాళ్ళు చేస్తూ వెళతారు. ఈ విధంగా వారిని ఆరాధిస్తూ వెళ్ళాలి అన్నటువంటిదే ఇది ప్రధానము. అంతే తప్ప ఎవరిని స్వతంత్రంగా ఆరాధించవద్దు. గీతా తాత్పర్యంలో ఆచార్యుల వారు ఒక మాటను చెబుతారు. వైష్ణవాన్యేవ కర్మాణి యః కరోతి సదా నరః జపార్చామార్జనాదీని స్వాష్టముక్తాని యాని చ సతత్కర్మేతి విజ్ఞేయః హ్యన్యదేవాది పూజనం కృత్వా హరౌ అర్పయతి సతు తద్యోగమాత్రవాన్ అని, వైష్ణవ కర్మల్నే ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ జప, అర్చన, హోమ ఏ కార్యాన్ని చేసినా కూడా తర్వాత అన్యదేవాది పూజనం, మిగిలిన దేవతలను పూజించినా కూడా కృత్వా హరౌ అర్పయతి, అందువల్లనే గణపతి పూజ చేసిన తర్వాత సిద్ధి వినాయక అంతర్గత భారతీయ రణముఖ్య ప్రాణాంతర్గత విశ్వంభర ప్రియతాం అని ఎందుకు చెబుతాము అంటే, ఎవరైతే దాన్ని భగవంతుడి యందు సమర్పణ చేస్తారో అతడే నిజంగా వైష్ణవుడు, విష్ణు భక్తుడు. అందువల్ల ఆ విధంగానే ప్రతి ఒక్క కర్మను ఆచరించాలి. అందువల్లనే ఆవాహన చేసేటప్పుడు కూడా గణపత్యంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత విశ్వంభరం ఆవాహయామి, అగ్నింతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత హరణీపతి పరశురామం ఆవాహయామి, వరలక్ష్మి అంతర్గత నారాయణం ఆవాహయామి. ఈ విధంగానే అంతర్యామిగా భగవంతుడిని ఆరాధన చేసి ప్రధానంగా పూజ భగవంతుడికి స్వాతంత్ర్యేణ పరివారతయ ఎవరిని పూజ చేస్తూ ఉన్నామో వారిని ఈ విధంగానే ఆరాధించాలి తప్ప అన్య మార్గంలో వారిని ఆరాధించరాదు అని. అన్యదేవత ఆరాధన చేసినా కూడాను అది సర్వథా అంటే ప్రత్యేకంగా అది అన్యదేవతా పూజ అని అనిపించుకోదు. అది కేవలం మళ్ళీ భగవత్ పూజ అనే అనిపించుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇక 3 వేద మంత్రాలు ఉన్నాయి. కవిం పురాణం అనుశాసితారం 1, అణోరణీయాన్ సమనుస్మరేద్యః వేదాహమేతం పురుషం మహాంతం ధాతా పురస్తాద్యముదా జహార అన్నటువంటి 3 మంత్రాలు, అదే విధంగా చివరి మంగళం అంత్యమంగళ 2, ఈ 5 శ్లోకాలు మిగిలాయి. దీన్ని రేపటి రోజున చెప్పి ఈ గ్రంథాన్ని సమాప్తి చేస్తాను అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.